నమస్తే అండి. చూసుకుంటే గనక విజయవాడ వరదలొచ్చి చాలా ఇల్లులు గాని, వాహనాలు గాని అన్నీ కొట్టుకుపోవడం, పాడైపోవడం జరిగింది. అంటే ప్రెజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ అతి కొద్ది కాలంలోనే యథాస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి మన విజయవాడని. అయితే ఇక్కడ కొన్ని కుట్ల రాజకీయాలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి మీరేమంటారు? అసలైన అరాచకాలు చేయకపోతే ఆశ్చర్యం కానీ చేస్తే ఆశ్చర్యం ఏముందమ్మా. ఇప్పుడు అసలు ఈ వరదలు రావటానికి ఇంత పెద్ద ఎత్తున ఆ బుడమేరు ప్రాంతంలో నష్టం జరగటానికి అతనే కారకుడు అనే విషయం మనందరికీ తెలిసింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇవాళకు కూడా అతి సామాన్యులు కూడా వాళ్ళ పెన్షన్లో ఎంతో కొంత ఇవ్వటం, అసలు ఈ ఘోరం ఏంటా అని అందరూ బాధపడుతుంటే, ఒక ₹1,00,00,000 చెక్ ఇచ్చాను అని చెప్పాడు. దాదాపుగా 10-20 లక్షల కోట్లు దోచుకున్న అతను ₹1,00,00,000 చెక్ ఇచ్చాను అన్నాడు. అది ఎంత అని నేను అడగను, ఎవరికి ఇచ్చాడు అనే దానికి ఈ రాష్ట్ర ప్రజలకి ఇంతవరకు జవాబు చెప్పేవాళ్ళే లేరు. అంటే అతను ఇవ్వలేదా, లేకపోతే ఆ ఇచ్చింది తెరమరుగైపోయిందా అనేది ఒకటి తెలియాలి. 2, ఇక మనం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఇలాంటి పదజాలాలను నేను వాడను. వాటన్నిటికీ కాలం చెల్లింది. వరదలకు పూర్వం కన్నా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన టీము మాకిచ్చిన ధైర్యం, సహాయం, సహకారం అంతకు ముందు కన్నా మా స్థితి ఎంతో మెరుగుపడి మేము చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్పే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి ఎలా పెరుగుతుందో, మేమున్నాం రాష్ట్రాభివృద్ధిలో, నష్ట నివారణలో మేము సహకరిస్తాం అని అడగకుండానే, విజ్ఞప్తి చేయకుండానే వందల మంది, వేల మంది ₹100 నుంచి కోట్ల రూపాయల వరకు వరద కన్నా మించి విరాళాల వరదలు వెల్లువై వస్తున్నాయి. ఇది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో అత్యంత దుర్మార్గుడైన వ్యక్తి జగన్. నేను అతన్ని జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు పిలవను అంటే, అసలు అతను కులం మీద, మతం మీద ప్రజలకి ఎన్ని అనుమానాలు ఉన్నాయో అంతకు మించిన అనుమానాలు నాకున్నాయి. అందుకని అలా నేను ప్రస్తావించను. అతను ఇవాళ ప్రజల్లోకి వచ్చి 5 ఏళ్లలో ప్రజల్లోకి రాని వ్యక్తి ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి అయ్యో మీకు కష్టం వచ్చిందా అని అనడల్లా. అతను ఏమంటున్నాడు, 29లో మనమే వస్తాము అంటున్నాడు. అంటే నువ్వు రావడం కోసం నువ్వు ప్రజల్లోకి వచ్చావా, వీళ్ళు కష్టంలో ఉన్నారని ఓదార్చడానికి వచ్చావా? ఈ రెండిటికి తేడా ఎవరు తెలుసుకోవాలి? నువ్వు తెలుసుకోవక్కర్లా. నువ్వు అత్యంత దుర్మార్గానికి పరాకాష్ఠకి వెళ్ళిపోయిన ఒక నిదర్శనం. మానవుల్లో నీలాంటి నీచ నికృష్ట మనస్తత్వం ఉన్నవాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు, అందులో నువ్వు ఒకడవు. అలా మోసం చేయగలిగావు, అయిపోయింది. ఇక మరొకసారి ఈ రాష్ట్రం కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కానీ నీ మాయ మాటలకో, వింత చేష్టలకో లొంగే పరిస్థితి లేదు, మోసపోయే స్థితి లేదు. వాళ్ళు అన్నం పెట్టే వాళ్ళని వదులుకుని నీలాగా వాళ్ళ నోటికాడ కూడు తీసేసే వ్యక్తుల్ని వాళ్ళు కోరుకోరు. నువ్వు గెలవో, ఎన్నికల్లో ఉండవు. ఇంకో రకంగా చెప్పాలి అంటే 2029 నాటికి అసలు నువ్వు ప్రజల్లో ఉండవు. ఏ జైల్లో ఉండాలో అక్కడ ఉంటావు. నీ పార్టీ ఏం జరుగుతుంది అనేది నీకు బాగా తెలుసు. అది నేను చెప్పక్కర్లా, ఇంకా కాలం చెప్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఈ వాతావరణంలో మంత్రివర్గం మొత్తం సహాయ శిబిరాల్లో ఉన్న దశలో నీ గురించి మాట్లాడితే ఈ నష్టపోయిన వాళ్ళ గురించో, కష్టపడుతున్న చంద్రబాబు అనుకో గురించో చెప్పే అవకాశాలు మాకు ఉండవు. అందుకని నా దృష్టిలో నువ్వు ఒక రాజకీయ విగత జీవివి. మళ్ళీ నువ్వు సీఎం కాదు, ఎమ్మెల్యే కూడా కావు. నువ్వు ఒక సామాన్యమైన ఎమ్మెల్యే మాత్రమే. అయితే చూసుకుంటే మొన్న పిఠాపురంలో ఆయన పర్యటించడం జరిగింది. అక్కడికి వెళ్ళాక మన ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామారెడ్డి గారిని ఎగతాళి చేస్తూ నీకు 15,000 నీకు 15,000 అని ఒక వెటకారంగా మాట్లాడుతూ ఆయన
మాట్లాడడం జరిగింది. ఇక్కడ వరదల విషయంలో వచ్చిన నష్టాన్ని గురించి కానీ, లేకపోతే ప్రజలకు ఇబ్బంది పడుతున్న గురించి చెప్పడం మానేసేసి, అధికారంలో ఉన్న పార్టీ మీద విమర్శలు చేయడం, వాళ్ళ మాట్లాడే విధానాన్ని పికిలిగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అతనికి తెలిసిందే అదమ్మా. అతను 10వ క్లాస్ చదివాడు అని వాళ్ళ తండ్రి స్వయంగా చెప్పాడు. అతను నేను అన్నీ ఫస్ట్ క్లాసే అని అబద్ధాలు చెప్పినా నమ్మాం. నేను మీ బిడ్డని అన్నా నమ్మాం. ఎవరికి న్యాయం చేయలేక తనకు తానే ఎదగాలని ప్రయత్నించే ఒక క్రూరమైన మనస్తత్వం. ఒక మనిషికి అసూయ ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, క్రూరత్వం ఉండకూడదు, బద్ధకం ఉండకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఈ మొత్తం లక్షణాలు మూర్తిభవించిన వ్యక్తి ఒక అద్భుతమైన ప్రజాసేవకుడు. డాక్టర్ నిమ్మల రామానాయుడు గురించి ఆ పేరు తెలవడానికి కూడా ఇతనికి అర్హత లేదు. అతను ఇవాళ మంత్రి అయ్యాడు. నిమ్మల రామానాయుడు మంత్రి కాకపోవడం కూడా అతను ఎంతటి ప్రజాసేవకుడో మీరు ఆ పాలకొల్లు, భీమవరం, ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరిని అడిగినా మీకు చెప్తారు. ఆయన పేరు ప్రస్తావించాడు అంటే ఈయన అధపాతానికి వెళ్ళిపోయే స్థితిలోకి వచ్చిన తర్వాతే ఇలాంటివి చేస్తాడు, అంతే. ఇక అంతకు మించి ఇతని గురించి మాట్లాడితే గొప్ప గొప్ప ప్రజాసేవకుల గురించో అన్నీ తెలుసుకుని ఎంతో భవిష్యత్తుని ఆశిస్తున్న ప్రజల గురించో మాట్లాడటానికి మనకు అవకాశం రావట్లా. ఇతని గురించి మాట్లాడటం వలన రాష్ట్రం అధోగతి పాలైపోయింది. అవి దిద్దడానికే వీళ్ళకి టైం సరిపోవట్లా. మళ్ళీ మనం కూడా అదే మొదలు పెట్టామనుకో, ఇతను ప్రజల్లో బతుకుతాడు. ఈ పేరు కానీ ఆ వ్యక్తి కానీ అతన్ని నమ్మిన కొన్ని పేర్లు చెప్తాను నేను. నా ఇంటి పేరు కూడా అదే, కొడాలి. అది నా తండ్రి ఇంటి పేరు. కొడాలి కానీ, దేవినేని కానీ, ఈ వైఎస్ అనేది కానీ రాజకీయ ముఖచిత్రంలో ఉండడం ఎంత ప్రమాదమో ప్రజలు ఇప్పుడు గ్రహించారు. ఈ 4 ఏళ్లలో ఇంకా బాగా గ్రహించి తేడా తెలుసుకుంటారు. శాశ్వత రాజకీయ సమాధి అయిపోయిన జాతిలో జగన్ అండుకో ఉంటారు, అంతే. అయితే ఇటీవల కాలంలో ఒక 2 డేస్ బ్యాక్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన వారిని అరెస్ట్ చేసిన క్రమంలో నందిగం సురేష్ కానివ్వండి, లేకపోతే దేవినేని అవినాష్ కానివ్వండి, ఇంకొంతమంది జోగి రమేష్ వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. నందిగం సురేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న నందిగం సురేష్ని పలకరించి 2029లో మనమే అధికారంలోకి రాబోతున్నాం, మనమే వస్తాము, ఆ తర్వాత జరిగేది మీరు చూస్తారని చెప్పి ఒక క్రూరత్వమైన వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ గుడ్ అమ్మా. దానికి మీరు అంటారు? అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన జగన్ అనే వ్యక్తి జైలుకి పరిగెత్తుకెళ్ళాడు. ఎన్నో రకాల నష్టాలు వచ్చిన ఎవరి దగ్గరికి వెళ్లకుండా అతని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఒక దళితుడు అయిన ఎక్స్ఎంపీ మాత్రమే ఎందుకు అరెస్ట్ అయ్యాడు? మరి మిగతా ఓసీలు ఎందుకు అరెస్ట్ అవ్వాలా? లేళ్ల అప్పిరెడ్డి కానీ, తలసేల రఘురామ్ కానీ, దేవినేని అవినాష్ కానీ వీళ్ళు జైలుకి వెళ్లకుండా ఎలా ఆపుకోగలిగారు? అతను మాత్రమే ఎందుకు అరెస్ట్ అయ్యాడు అన్నదానికి మీరందరూ ఏమనుకుంటున్నారు? జైలుకి వెళ్ళి కుట్ర తాడేపల్లి ప్యాలెస్లో జరిగింది అనేది బయటపెట్ట మాకు, మళ్ళీ మనమే అధికారంలో రాగానే నీకు ఎంపీ సీట్ ఇస్తాను, నువ్వు గెలుస్తావు అని అతను భ్రమపట్టడానికి వెళ్ళాడు అని మీరు అంటారు. కానీ నేను అలా అనుకోవట్లా. నేనేమనుకుంటున్నాను అంటే ఇతను ఆత్మలతో మాట్లాడే మనిషి, సెటిల్మెంట్ల మనిషి, ఒక సెంటిమెంట్ను రంగరించాడు. ఏంటా సెంటిమెంట్ అంటే 2014లో అతను అరెస్ట్ అయ్యాడు. అతన్ని పలకరిస్తానికి అతను వెళ్ళాడు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. 2019లోకి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆ ఎక్స్ఎంపీ అరెస్ట్ అయ్యాడు. అతన్ని పలకరించడానికి ఈ పులివెందల ఎమ్మెల్యే వెళ్ళాడు. అదొక సెంటిమెంటు. అతను జైల్లో ఉండటం, ఇతను పలకరిస్తాం, వీళ్ళు అధికారంలోకి రావడం. ఆ సెంటిమెంట్ని రగిలించడానికో, ఆ సెంటిమెంటుతో, ఆ భ్రమతో బతకడానికో అతను వెళ్ళాడు. అంతేగాని అంతకు మించి అతని మీద ప్రేమ కాదు. అతని మీద ప్రేమ ఉంటే అదే దళిత వర్గానికి చెందిన ఎంతమందికో ఇతను చేసిన అన్యాయాల జాబితా
మనం అనేక సార్లు చెప్పుకున్నాం. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్తాం? ఇతనికి నీతి లేదు, జాతి లేదు, కులం లేదు, మతం లేదు, గుణం లేదు, చదువు లేదు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ 5 ఏళ్ళు ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతని గురించి తక్కువ మాట్లాడదామమ్మా? ఇంకేదన్నా విషయం ఉంటే చెప్పు. అంటే అయితే దీని కంటిన్యూషను ఈ నేరస్తుల్లోనే ఒకళ్ళిద్దరి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. కానీ మీరు అడగండి, మీరు అడిగినాక నేను చెప్తాను.